మా కడపలోకి కూడా వచ్చేసింది. అదే అండి డీమార్ట్ వచ్చింది. సో ఇక్కడ డీమార్ట్ అయితే ఓపెన్ చేశారు కదా, చాలా డేస్ అయితే అయ్యిందనమాట ఓపెన్ చేసి కూడా. సో ఒకసారి అయితే చూద్దాంలే డీమార్ట్లోకి వెళ్ళేసి అని అయితే వచ్చాము. మేము హైదరాబాద్లో డీమార్ట్స్ అయితే చాలా చూసాము, చాలా కూడా తీసుకున్నాం. కానీ అమ్మ వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళారంట, ఈ ఆఫర్స్ కూడా మంచిగానే ఉన్నాయి అని అంటే సరే ఒకసారి చూద్దాం అనేసి అయితే వచ్చాను ఈ డీమార్ట్లోకి. ఇక్కడ చాలా అంటే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అనమాట. అవి ఏంటో మీకు చెప్తాను. ఇక్కడ నేను స్వెటర్ వేసుకొని వెళ్ళాను కదా, ఇద్దరు వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ మేడం ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ ఎక్కడ ఉన్నాయని ఒకరు అడిగారనమాట. ఏమోలే మేబీ ఈ షర్ట్ చూసి అనుకున్నారేమో అనుకున్నా. మరి ఇంకొక అంకుల్ వచ్చి మేడం ఇక్కడ క్యాప్స్ ఎక్కడ దొరుకుతాయి మేడం అన్నారనమాట. మా హస్బెండ్ అనుకో నువ్వు ఇక్కడ వర్క్ చేసే అమ్మాయిలాగా కనిపించినావేమో అందుకని అడుగుతున్నారు అనేసి అంటే ఇంకా నేను నవ్వుకున్నాను అనమాట, ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనేసి. ఇక్కడ మొత్తం అంతా ఒకటే ఫ్లోర్లో ఉందన్నమాట, అన్ని ఐటమ్స్ కూడా ఒకటే ఫ్లోర్లో ఉన్నాయి. వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ గ్లాస్ తీసుకుందాము అంటే 100 రూపీస్, పక్కన ఉండేది సాల్ట్ డబ్బా తీపిస్తారే 20 రూపీస్ అన్నాడు. ఇంకా అందుకనేసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే కడప కదండి, సో చుట్టుపక్కల అన్ని పల్లెలే అనమాట. సో డీమార్ట్ కూడా కొత్తగా వచ్చాయి కదా, ఇక్కడ పల్లెలలో కూడా ఎక్కువ చాలామంది వస్తూ ఉంటారు కదా. ఇంకా అందుకనే ఇక్కడ అయితే కుర్కురే ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఏంటంటే ఓపెన్ చేసి ఆడ తింటున్నారనమాట. ఈ వర్క్ చేసే వాళ్ళు వచ్చి మేడం తినకూడదు మేడం ఇలాగా అని అంటే ఒక ఆమె పెద్ద సీన్ చేసిందనమాట అక్కడ. అంటే ఎలాగా అని అంటే తింటే ఏముందమ్మా మేమేమన్నా దొంగతనం చేస్తున్నామా, కావాలంటే డబ్బులు తీసుకోండి పెట్టుకోండి, మేము డబ్బులు ఇవ్వకుండా పోతే అది దొంగతనం ఇస్తున్నాం కదా అంటే మేడం ఎలా అయినా సరే మేడం అలా తీసుకోవద్దు మేడం అనేసి అంటున్నారు వాళ్ళు డీమార్ట్లో వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడ ఇంకా ఫ్రిడ్జ్లోటివి అవి ముందుగానే ఉంటాయి కదా చేసినవి రెడీమేడ్వి, అవి తీసుకుంటా ఉంటే సర్లే తీసుకోనికి ఇష్టమైంది అన్నాడు అనమాట. నేను అలా తీసుకుంటున్నా, మా చెల్లి ఏమో తీసుకోలే నీకు కావాల్సినట్టు. ఇక నేను చెప్పులు నీకు పోయింటే చూసారండి అలా తీయడంగానే ఇలా అన్నీ పెట్టేస్తున్నాడు. ఇప్పుడే కాదు ఎప్పుడు చేసిన ఏ డిమార్ట్కి వెళ్ళినా కూడా ఇదే సిచ్యువేషన్ అనమాట. సో అలా చాలా ఫన్నీ కామెడీ అయితే జరిగిందనమాట ఆ డీమార్ట్లో. ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా అంటే మనకి ఇక్కడ డీమార్ట్ అన్న నుంచి ఒక 2, 3, 4 అట్లా ఉంటాయి కదా, ఇక్కడైతే మంచిగా చాలామంది వర్కర్స్ ఉన్నారు. సో ఎక్కడ ఏమున్నాయని కూడా మంచిగా చెప్తున్నారనమాట. ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఇక్కడ ఏమున్నాయి మొత్తం అయితే జరుగుతున్నారు. అక్కడ అనౌన్స్మెంట్ కూడా మంచిగానే ఇస్తున్నారు అనమాట. అంటే 2 కేజీస్లో వేసుకునేటివి 2 కేజీస్లోనే వేసుకోండి అలా కూడా. నాకేమో అంత ఆఫర్లు అట్లా ఏం అనిపించలేదు అనమాట, నార్మల్గానే ఉంది అనిపించింది. కానీ అయితే జనాలు మాత్రం చాలామంది ఉన్నారనమాట. మనకు రోజు చూసిన డిమార్ట్ కన్నా ఇక్కడ ఎప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తారు కదా, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు కాబట్టి చాలా ఉందన్నమాట డిమార్ట్. అక్కడ చూసే కానీ వెళ్ళినా కూడా ఎన్ని తీసుకున్నామో చూసారా అండి, మొత్తం సామాన్లన్నీ తీసుకొని వచ్చామన్నమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి.